పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం మొదటి అధ్యాయం 16 వచనం చదువుకుందాం. 16 వచనం. నా ప్రియుడా, నువ్వు సుందరుడువు, అతి మనోహరుడవు. మన శరీరస్థానం పచ్చని చోటు. మన మందిరముల దూరములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళ మ్రాణులు. తన పరిశుద్ధ వాక్యం మన గురించి జీవించిన కాక ఆమె. చిన్న ప్రార్థన 10 నిమిషాల వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరడా, మీ దివ్య గ్రంథములు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం. ఆమె. ప్రేమైన వల్ల పరమిత్ర చాలా శ్రేష్టమైన గీతం, విలువైన గీతం, రాగడ సిద్ధపరిచే గీతం. ఇది పర్ల గీతం కానీ విలువ గీతం కాదు. పరమిత్రాన్ని ఆత్మలో ధ్యానించే వారికి పరమగీతం. ఆత్మతో ధ్యానించగా లోకానుసారం ధ్యానించినట్టయితే ప్రణయగీతం కాదు, ప్రణయగీతం కావచ్చు. అందుకే ఇక్కడ నా ప్రియుడు అంటే నాకు ఇష్టడు అని అర్థం. లోకానుసారం తీసుకోకూడదు. అవి మనము మరి ఆత్మతో చేసుకోవాలి. అందువల్ల నా ప్రియుడ అని అంటున్నా. నువ్వు సుందరుడు, అతి మనోహరుడు అంటున్నా. అతి మనోహరుడు అంటే మరి ఇక్కడ ఉన్న ప్రియురాలు అంటున్నా. అలచంలో నా ప్రియురాలని సంబోధిస్తున్నా. ప్రియురాన్ని ఇష్టడాలని అర్థం. అక్కడ దేవుడికి ఇష్టమైన సంఘం అని అర్థం. వధువు సంఘం. ప్రియురాలు ప్రియుడు అనగా ఇష్టడు. సంఘాన్ని దేశ ఇష్టడు. అందుకంటే నా ప్రియుడా, నువ్వు సుందరుడు, అతి మనోహరుడు. అతి మనోహరుడు అంటే వర్ణానికి అందరి వారు అంటున్నా. ఎంత వర్ణించినా ఆయన మన జీవితంలో కాలం ఆయన వర్ణించలేము. కాబట్టి మిగిలి ఉంటుంది. వర్ణనాతీతుడు అంటే వర్ణనకు అందరివాడు యేసు ప్రభు. అందువల్ల అతి సంఘం ఆయన వర్ణిస్తున్నది. అతి మనోహరుడు. మన శరీర స్థానం పచ్చని చోటు అంటున్నా. మన శరీర స్థానం పచ్చని చోటు. మన యొక్క నివాస స్థలం పరుడి స్థలం పచ్చని చోటు. పచ్చని చోటు అంటే దీనికి ఏమాత్రం వస్తుంది చెప్పారా? మరి పార్కులు మనకు వచ్చినప్పుడు అనేక గడ్డి మొక్కలు ఉంటాయి. గడ్డి మొక్కలు, ఆ మొక్కలు లెక్కించరు. ఆ దేవుడు లెక్కించేటైతే అది మధ్య చెల్లించింది అనుకుంటా. కాబట్టి ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పచ్చని చోటు అంటే అదే అర్థం. దేవుని సన్నిధి మన పచ్చని చోటు, ఆశీర్వాదకరమైన స్థలం, మేలు కలిగించే స్థలం, మరి ఆశీర్వాదం మరి లభించే స్థలం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిసి 2-3 ప్రకారంగా ఆనంద గుప్తంలో అంటున్నా. ఆరోగ్యం ఇచ్చే స్థలం దేవుని సన్నిధి పచ్చని చోటు. ఆరోగ్యం ఇచ్చే స్థలం. ఆరోగ్యము అదే ప్రేర మలాకి 4:2 తనెందు భయపడతాను నీతిశుడు ఉదయించను. అతని లెక్కల ఆరోగ్యం కలగజేయను. చూసారా? ఆ లెక్కల కింద ఆరోగ్యం అన్నది, అంతే సన్నిధిలో ఆరోగ్యం అన్నది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని వారు ఏమి సంపాదించుకోలేరు. మనము దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి మనం సంపాదించుకుంటున్నాం. మన మీద స్తోత్రం చెల్లించడానికి రుణాన్ని తీర్చుకోలేము. ప్రభుత్వ స్తోత్రాలు. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకంటున్నా అతి సుందరం, అతి మనోహరుడు అంటున్నా. ఆ ప్రియుడా, నీవు సుందరవతి మనోహరుడు. మన శరీర స్థానం పచ్చని చోటు, అతి ఆశీర్వాదకరమైన స్థలం, దేవుని సన్నిధి. అంతేకాకుండా మన మందిరములు, మన మందిరముల దూరములు దేవదారు మ్రాణులు, మన వాసు సరళ మ్రాణులు. దేవదారు మ్రాణులు మందిరం కట్టబడింది. సొలొమోను తన మందిరాన్ని దేవదారు మ్రాణులతో కట్టారు. అది హీరామరాజు అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం మీరు చూసినప్పుడు అక్కడ మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వచనం రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు చూసినప్పుడు ఆ 6వ వచనం తర్వాత వినాలి. ఎందుకంటే చూడండి, మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను మహారాజు దేవుడిగా మందిరం కట్టించారు. దేని ద్వారా కట్టించారని ఇక్కడ మాట మనకు కనిపిస్తున్నది. కాబట్టి అంటే మొదటి రాజు 5వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, లెబానోనులో దేవదారుణాలను నరికించడికై నాకు సెలవిమ్ము. ఆలయం కట్టుడికై హీరామరాజు దేవుడు హీరాము దావీదు స్నేహితుడు. దావీదు కుమార్ సొలొమోను ఆలయం కట్టించాలంటే అతను మహా సంతోషం కలిగి ఎవరు సహాయం చేయడం వచ్చారు. సొలొమోను అంటున్నాడు, లెబానోన్లో దేవదారుణాలను నరికించడికై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులు నరుకుటందు సిదోనీయులకు సాధ్యమైన వారు మాలో ఎవరు లేరని మీకు తెలియదు కనుక ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను. పెద్దరా అని సొలొమోను అంటున్నా.
హీరాము సొలొమోను చెప్పిన మాటలు బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముల కుమారుని దావీదును దయచేసిన యెహోవాకి ఈ దినం స్తోత్రం కలుగునుగా అని చెప్తారా. దావీదుకి ఇటువంటి శ్రేష్ఠ కుమారుని ఇచ్చారని హీరాము సంతోషించారు. హీరాము తూరు రాజు, అతడు సొలొమోనును సంతోషించారు. అందువల్ల సర్వజ్ఞానులు దేవధర్మాన్ని తీసుకొచ్చి మందిరానికి ఇస్తాను, మీరు మందిరం కట్టమన్నా అంటే మందిరం కట్టుడకు. అదే లెబానోన్లో ఉన్న దేవదారు అంటున్నా సర్వజ్ఞానులు. అంతే ఇక్కడ మరి ఇక్కడ 9 కూడా అంటున్నా నా సేవకుల వలన. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే నా సేవకుల వల్ల లెబానోను సముద్రం వద్దకు తెచ్చెదరు. అప్పుడు వారిని తెప్పలుగా కట్టించి నీకు నేను నిర్ణయించిన స్థలములకు సముద్రం మీద చేరినట్టు చేసి అక్కడ నీకు అప్పగింపబడిన బందోబస్తు నేను చేయదును. నీవు వాటిని తీసుకుందు. నేను వచ్చి కోరి చూపులు జరిగించిన నా ఇంటి వారే ప్రమోషన్లు ఆహారం ఇచ్చదు. హీరాము రాజు 10 చూస్తున్నాము. ఆ హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు సర్వజ్ఞానులను పంపించారు. చూసారా, ఇష్టమంత రీతిగా ఇష్టం వచ్చినంత ఎంతో సొంత దేవదారు సర్వజ్ఞానులు పంపించారు. దేవదారు సర్వజ్ఞానులు అన్నప్పుడు ఇక్కడ ఇంకోటి మొదటి రాజు గ్రంథం మీరు చూసినప్పుడు అదే 9-10 రాయబడింది. మొదటి రాజు గ్రంథము 9వ అధ్యాయము 10 ఇది గమనించేటైతే అక్కడ మనం చూడగలం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరాలు కట్టించను. అతను పని ముగించిన తర్వాత తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు ప్రాణులు సర్వ ప్రాణులను బంగారం అతనికి ఇచ్చారు. చూసారా, అతను ఇచ్చారు. కోరినంత వరకు బంగారు ఇచ్చారు. దేవదారు సరళ ప్రాణం ఇచ్చారు. ఈ మన వాస్తవంలో దేవదారు ప్రాణం అంటున్నా వెలుగు మత సంఘం సరళ ప్రాణం అంటున్నా. దేవాలయం ఉన్నవన్నీ కూడా మరి దేవదారులు సరళ ప్రాణాలతో కట్టించా. దేవదారు ప్రాణం ఎక్కడ దొరుకుతుందంటే మరి లెబానోన్లో దొరుకుతుంది. లెబానోన్ అనగా తెలుగు అని అర్థం. తెలుగు పరిశుద్ధత గుర్తు అని అర్థం. అవును పేర లెబానోన్ ఎత్తైన ప్రదేశం. ఆ ఎత్తైన ప్రదేశంలో దేవదారు ప్రాణాలు చాలా బలమైనవి, మరి అంతేకాక గట్టివి, చెదపట్టినవి, సువాసన గలవి. అవి లెబానోన్ పర్వతం కలిసే కనుక వాటి వేరు భూమి దిగి ఉంటుంది. అందువల్ల అది చాలా బలమైనటువంటి ఎటువంటి తుఫాను వచ్చినా భయపడవు, పడిపోవు. ఆ దేవుని బిడ్డలు మహోన్నతునిగా చాలు ఉన్నట్టయితే, మహోన్నతుని జీవించినట్టయితే, యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారు ఆయన ఉన్నట్టయితే ఎటువంటి తుఫాను వచ్చినా భయపడవా. తుఫానాన్ని సంవత్సరం తుఫానాన్ని వ్యాధి వచ్చినా ఆ దేనికి భయపడరు. అంతే లెబానోను పరిశుద్ధత గుర్తు అన్నమాట అర్థం. తెలుపు అన్న పరిశుద్ధత. దేవుని బిడ్డ పరిశుద్ధులు ఉండాలి. లేఖను 11:44 అంటున్నారు, మీ దేవుడు నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు అంటున్నా ఆజ్ఞాపిస్తాను. ఎందుకంటే పరలోక గ్రంథం పరిశుద్ధతే అసహ్య స్థానంలో అక్కడ ఎలాంటి నిషేధమైనది అసహ్యం దాని స్థానం లేదని ప్రకటన 21:20 మనం చూస్తున్నాం. కాబట్టి అంత పరిశుద్ధతే అది మీరు పరిశుద్ధులు ఉండండి అంటున్నా. అదే ఎబ్రి 12:14 ఏం రాబడిందంటే మరి మీరు సమాధానం మనం కాపాడుకొని అంటున్నారు. అంతేగాక పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభుత్వం చూడాలంటున్నారు. పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభుత్వం చూడాలంటున్నా. కాబట్టి ప్రభుని మరి చూడని పరిశుద్ధి కలిగి ఉందా, ఆ పరిశుద్ధి కలిగి ఉందా. దేవదారు ప్రాణులు పరిశుద్ధ తెలుపు పరిశుద్ధత గుర్తు. లెబానోను పరిశుద్ధత అది తెలుపు. అంతేకాక దేవుళ్ళు నివసించేవారు దేవదారు ప్రాణులు అంటే పరిశుద్ధులు ఉండాలి. పరిశుద్ధులు ఉండి ఆయన ఆరాధించాలి. సర్వ ప్రాణులు అవేను వంకరలేనివి అని అర్థం. అవి కెన్నెనివి, గట్టివి, అది ఆత్మలో బలం పొందిన ప్రజలని అర్థం. అవి వంకరలేనివి, అవి వంకర జీవితం అని ఉండకూడదు. అందుకే మరి ఆ యొక్క వాక్యం మనకు కనిపిస్తున్నది. సంఖ్యాకాలంలో మనం చూసినట్లయితే 23:21 చూసినప్పుడు ఆ యాకోబులో యాకోబులో ఏ వంకరతనము ఏ దోషం కనబడలేదు. ఇస్రాయేలు ఏ వంకరతనం లేదు అంటున్నా. అంటే వంకర జీవితం పాము యొక్క వంకర నడక పాము నడక అటు చెడుగున పరిశుద్ధత కలిగిన వారు ఆ దుర్గుణం విడిచిపెట్టి పరిశుద్ధత కలిగిన అర్థం అన్నమాట. అవి
ఆ సువాసన గలవి, అదే దేవదారు సువాసన గలవి అనే పరిశుద్ధ జీవితం జీవించి మన సాక్షి అనేక చోట్ల వ్యాపించి మన సువాసన సాక్షి జీవితం అనేక చోట్ల వ్యాపించాలి. ఈ విధంగా ఆ యొక్క దేవదారు సర్వజ్ఞాని నుంచి దేవుడు మనకు అద్భుతంగా వివరించారు. స్తోత్రం. ఆ విధంగా మనం దేవుడి మందిరంలో మరి స్థిరంగా ఉండి ఆయన మహిమచ్చి కనపరిచి ఏ వంకర జీవితం లేకుండా పరిశుద్ధత కలిగి ఆ నిత్యం సేవించి ఆరాధించి ఆ నిత్యత్వం వాడు మా స్వాస్థ్య పొందడకు ఆత్మదాన్ని సాయం చేసేది వచ్చునుగా ఆమె తాను చేస్తున్నా. ప్రభా దాయమేడ కృపల తండ్రి ఆశ్చర్యకరమైన స్తోత్రం నాయన, ఎంతవరకు మాత్రం అద్భుత ఆశ్చర్యంగా పరమగీతం వివరించే స్తోత్రం రాజా. చెప్పని వాకి అర్థమై అందరూ వాకి ఫలించేసి వాకి నీరు కట్టి ఫలింపజేసిన ఆయన వ్యక్తిగతంగా విన్న ప్రతి ఒక్కరేమి కుటుంబీకులేమి అందు ఆశ్రయించి వద్దలు చేయమని యేసు ప్రభువును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.